అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నాను. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ ఉందండి. హార్వెస్ట్ మొదటి నుంచి ఆఖరి దాకా చూస్తే కనుక మీరు కూడా హార్వెస్ట్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. అలాగే నేతి బీరకాయ అయితే చాలా 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 బాగా వచ్చింది. అండ్ అలాగే నేను చెప్పాను కదా, తీగ చిక్కుడికి చాలా ఫ్లవరింగ్ వచ్చింది. అది కూడా కాయలు వచ్చే దశలో ఉందన్నమాట. అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీ మొక్కలు ఎలా ఉన్నాయి అండ్ మీరు ఎలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, మీ యొక్క టిప్స్ ఏంటి అనేవి మీరు కూడా నాకు షేర్ చేయండి. అవి నేను అందరికీ షేర్ చేస్తాను. అండ్ మా గార్డెన్లో నేను ఆర్గానిక్గా పెంచుకోవడానికి కొన్ని రకాల మెథడ్స్ అయితే ఫాలో అవుతాను. అందులో కొన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ గార్డెన్లో ఇస్తూ ఉంటాను మొక్కలన్నింటికి కూడా. ఆ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చాలామంది నా దగ్గర తీసుకుంటూ ఉన్నారండి. చాలా ఒక 3 years నుంచి కూడా మంచి రిజల్ట్స్ అయితే తీసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా నేను ప్లాంట్ యొక్క గ్రోత్ కోసము ఎన్పికే మిక్స్ ఇస్తాను. ప్లాంట్ ఎన్పికే మిక్స్ ఏంటంటే మంచి కంప్లీట్ గ్రోత్ అనమాట. పూల మొక్కలైనా, పండ్ల మొక్కలైనా, కూరగాయ మొక్కలైనా చక్కగా పెరగడానికి ఆర్గానిక్ ఎన్పికే మిక్స్ ఇందులో రిచ్గా ఉంటుంది ఎన్పికే. అండ్ అలాగే దీంతోపాటు బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్. ఇదేంటంటే ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి. ఫ్లవర్స్ ఎక్కువగా వస్తే ఏంటంటే మనం కాయలైనా పండ్లైనా కూరగాయల దగ్గర నుంచి అన్నీ కూడా చక్కగా తీసుకోవచ్చు. అండ్ వాటితో పాటు ఆర్గానిక్ వెజ్ బోన్ మీల్. ఇదేంటంటే బోన్ పౌడర్ కాదు, మామూలుగా మనకు బోన్ మీల్ అంటే కనుక మనకు తెలుసు కదండి, ఒక జంతువుల యొక్క ఎముకల పౌడర్ అనమాట. అలా కాకుండా ఇది ఆర్గానిక్ బోన్ మీల్ అనమాట. సో ఈ మూడితో పాటు 2 రకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. ఒకటి పంచగవ్య, ఒకటి జీవామృతము, గిరావు మూత్రము అండ్ గిరావు పేడ, తర్వాత మనం పాలు, పెరుగు, నెయ్యి వీటన్నిటితో తయారు చేసినటువంటి పంచగవ్య, అలాగే జీవామృతం. జీవామృతంలో ఏంటంటే మంచి సూక్ష్మజీవులు ఉంటాయి, మెండుగా ఉంటాయి కాబట్టి మట్టి సారవంతం అవుతుంది. అలాగే స్ప్రే చేసినప్పుడు కూడా మంచి రిజల్ట్స్ అయితే తీసుకోవచ్చు. ఇదంతా ఒక కాంబో ప్యాక్. ఇందులో 10 రకాల మా గార్డెన్ విత్తనాలు, మంచి క్వాలిటీ సీడ్స్ ఫ్రీగా పంపిస్తున్నాము ఆ కాంబో ప్యాక్లో. అండ్ వాటితో పాటు ఇంకా మేము వర్మీ కంపోస్టు, నీమ్ కేక్ పౌడర్ ఇవి కూడా ఫ్రీగా వస్తున్నాయండి. అండ్ ఈ కాంబో ప్యాక్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు కావాలంటే కనుక. అలాగే మా దగ్గర కొన్ని పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. హెన్నా, ఇండిగో అండ్ అలాగే సహజ కుంకుమ తైలము, రీటా హెర్బల్ షాంపూ, ఇలా అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. మీకు క్యాటలాగ్ అయితే షేర్ చేస్తాము, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. హలో, వెళ్ళిపోదామా మరి? చూద్దాం మా గార్డెన్లో మొక్కలు ఎలా ఉన్నాయో చూస్తూ మనం అలాగే హార్వెస్ట్ చేసుకుందాం. బీరకాయలు అయితే ఇంకా మీకు తెలిసిన విషయమే. అండ్ చాలామందికి పంపించానండి నేను బీరకాయ విత్తనాలు. మంచి క్వాలిటీ సీడ్స్ అనమాట. చాలా చాలా ఫ్లవరింగ్ వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్స్ తోటి కాయలు అయితే చాలా వస్తాయి. అవన్నీ మాట్లాడుకుంటూ మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. చలో, ఇది చెట్టు చిక్కుడు అండి. పూత చూసారు ఎంత చక్కగా వచ్చిందో, ఫ్లవరింగ్. ఈ సీజన్లో మనం వేసుకోవచ్చు చెట్టు చిక్కుడు, తీగ చిక్కుడు. ఇప్పుడు వేసుకుంటే కనుక చక్కగా చిక్కుడుకాయలు అయితే తీసుకోవచ్చు అనమాట. కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి, మనం చూడొచ్చు. సో చెట్టు చిక్కుడు సీడ్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. తీగ చిక్కుడు అంటే ఆల్ టైమ్ చిక్కుడు అండి, సంవత్సరం అంతా వస్తాయి 2 కూడా. సో ఇక్కడ ఉంది బీరకాయ, చక్కగా వంకర టింకరగా వచ్చింది. అసలు బీరకాయలు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు, చాలా వచ్చాయి గార్డెన్లో. ఇక్కడ చూద్దాం, అవి అయిపోతూ ఉన్నాయి, మళ్ళీ ఫ్రెష్గా ఇదిగో చూడండి మళ్ళీ వస్తున్నాయి. మనం నెక్స్ట్లో ప్రతి హార్వెస్ట్లో ఫస్ట్ బీరకాయలే నేను చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా బాగా వచ్చాయి. ఏ వేసినా కూడా బాగా వస్తాయండి మా గార్డెన్లో. చూడండి ఎంత మంచి సైజులో ఎంత బాగా వచ్చాయో. మనము తృప్తిగా అనిపిస్తుంది కదా మంచిగా వండించుకుంటే కనుక, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. నేతి బీరకాయ కూడా చాలా బాగా వచ్చింది, చూపిస్తాను మీకు. ఇది కూడా ఒక బీరకాయ. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇదిగోండి బీరకాయ. కోసినన్ని బీరకాయలు వస్తాయండి మా గార్డెన్లో. చిన్న గార్డెనే కానీ చాలా బాగా వస్తాయి. ఇందులో పెట్టేద్దాం. ఇంకా మీకు నేతి బీర చూపిస్తా. నేతి బీరకాయ అండి ఎంత చక్కగా వచ్చిందో. ఒక్క నేతి బీరకాయ అయినా సరిపోతుంది, ఎంత మంచిగా వచ్చిందో అసలు. 2 వేసాం, నేతి బీర ఒకే కంటైనర్లో వేసాం అనమాట. అయినా కూడా మంచి హార్వెస్ట్ అయితే వచ్చింది, చాలా చాలా బాగుంది.
వెతుకుతుంటే దొరుకుతూనే ఉంటాయండి మా బీరపాదుకు. ఇప్పటికి ఇది నేను 4వ అంటే 4th or 5th టైం నేను హార్వెస్ట్ తీసుకుంటున్నాను. మనం ఒకసారి మొక్కలు పెట్టిన తర్వాత పాదు పెరిగిన తర్వాత ఇట్లా మనకు 4-5 టైమ్స్ వస్తాయి మంచిగా. తర్వాత మళ్ళీ విత్తనాలు వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, ఎంత ఫ్రెష్గా. ఇక్కడ కూడా ఉందండి ఇంకోటి, ఇప్పుడే చూసా, అన్నీ దాక్కుంటాయి. అక్కడ ఒకటి ఉందండి కింద. చూసారా, ఇట్లా చూస్తూ ఉంటే దొరుకుతూనే ఉంటాయి. ఎన్ని బీరకాయలు వచ్చాయి చూసారా. ఇప్పుడు మనం ఎన్ని హార్వెస్ట్ చేసామో చూద్దాం. మొత్తం చాలా ఉన్నాయి. ఇది మనము ఈ వారం తీసుకున్నటువంటి బీరకాయలు అనమాట. మా పాదు నుంచి మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. ప్రతి హార్వెస్ట్లో మాకు చాలా సఫిషియెంట్గా, మాకు కావాల్సినవి కాకుండా ఇంకా ఫ్రెండ్స్కి కూడా ఇవ్వడానికి మాకు అన్ని బీరకాయలు అయితే మేము తీసుకుంటున్నాము. మీరు చూస్తే జస్ట్ మీకు మా సంతోషాన్ని మీకు షేర్ చేస్తున్నాము. ఇదిగోండి, అండ్ ఇది నేతి బీర. ఎన్ని వచ్చాయి కదా. కాకరకాయలు కూడా చాలా బాగా వచ్చాయండి గార్డెన్లో. అంటే జస్ట్ అప్పుడెప్పుడో పెట్టామన్నమాట. ఇవి అయినా వస్తూనే ఉంటాయి చిన్నగా. మంచి కాకరకాయలు. ఇవ్వండి. ఎవరైనా టెర్రస్ గార్డెన్ మీరు వేసుకోకపోతే చక్కగా వేసుకోండి. ఇవి ఇక్కడ చిన్న పాదుకు వచ్చాయి, కాకర పాదుకు. ఇవేమో వంగ మొక్కలు. మేము వంకాయలు తీసుకోక ఇలా అయిపోయాయి. ఇవైతే 2 ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకోటి ఉంది, ఇదిగోండి. ఇవి పొడుగు వంకాయలు, గులాబీ వంకాయలు. ఈ సీడ్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మా బీరపాదుతో పాటు కాకరపాదు కూడా కలిసిపోయిందండి. కొన్ని మనం చేయకపోతే, హార్వెస్ట్ టైం చేయకపోతే ఇలా పండిపోతాయి. పండిపోవడం, రాలిపోవడం, మళ్ళీ కాకరకాయకి మళ్ళీ పాదుకి అవే వస్తుంటాయి. కాకరకాయలు మనం వేయకపోయినా ఒకసారి వేసాం అనుకోండి, కొన్ని కాకరకాయలు ఇలా పండిపోయి విత్తనాలు పడి మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి. ఇది మా జామ చెట్టు అండి. చాలా జామకాయలు వచ్చాయి. ఒక చిన్న కుండీలోనే పెట్టాము మేము. చాలా జామకాయలు అయితే తీసుకున్నాము. ఇదిగోండి, చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి. చాలా దూరంగా ఉంది. ఇది కొరుక్కొని తిని చూస్తాను నేను. సూపర్ ఉంది. ఎన్ని మంచి ఫ్రూట్స్ తీసుకోవచ్చో మనం గార్డెన్లో. చక్కగా పండించుకొని గార్డెన్లోకి వస్తే ఏదో ఒక ఫ్రూట్ ఉంటుంది మనం తినడానికి. అండ్ ఇక్కడ నిమ్మకాయలండి. ఇంత మంచి నిమ్మకాయలు అంటే మంచి జ్యూసీగా ఉంటాయి. కింద జారి పడ్డదండి. ఇట్లా ముట్టుకుంటే జారిపోతున్నాయి, ఎందుకంటే ఇవి బాగా పండిపోయినాయి. ముళ్ళులు ఉన్నాయి ఈ నిమ్మ చెట్టుకు. అసలు చాలా చాలా జ్యూసీగా ఉంటాయి. మంచి జ్యూస్ అయితే వస్తుంది. నిమ్మకాయలు, మనకు తెలిసేది నిమ్మకాయలు ఎంత కాస్ట్ ఉన్నాయో బయట. ఒక నిమ్మ చెట్టు, కరివేపాకు చెట్టు, మా కరివేపాకు చెట్టు కూడా చూడండి ఎంత పెద్దగా అయిందో. మేమైతే గార్డెన్లో నుంచే కరివేపాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ చక్కగా వస్తూనే ఉంటుంది. యాపిల్ బేర్ అండి. మా చిన్న కంటైనర్లో బ్లాక్ టబ్లో పెట్టాను నేను. ఎంత చక్కగా వచ్చాయో మీరు చూడండి. మళ్ళీ చాలా ఫ్లవరింగ్తో ఉంది చూడండి. ఎంత ఫ్లవరింగ్ ఉందంటే వస్తూనే ఉంది. ఇంకా
మనం ఈ సైజ్ కూడా చూడండి, యాపిల్ బేర్ ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ ఎంత చాలా కాయలు తిన్నాం మేమైతే, చాలా టేస్ట్ ఉంటాయి. ఇట్లా ముట్టుకుంటే రాలిపోతున్నాయి మా యాపిల్ బేర్ అన్ని. ఇదిగోండి, ఇంకా అటు కిందకి వెళ్ళిపోయిందండి మొక్క. అమ్మో చాలా ఉన్నాయి అసలు. ఒక్క నిమిషం మీకు చూపిస్తా. సో ఇది ఇంకా మనము కాయలు తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ప్రూన్ చేస్తాను అనమాట, అంటే కట్ చేసేస్తాను మళ్ళీ. ఇంకా చాలా కాయలు ఉన్నాయండి. మనం మంచి ఫర్టిలైజర్ అంటే ఫుడ్ పెడితే కనుక ఇట్లా కాయలు అనేవి చాలా తీసుకోవచ్చు. చూడండి, మనము కంటైనర్లో పెంచుకున్నటువంటి మొక్కకు వచ్చినటువంటి యాపిల్ బేరు, అది కూడా ఎంత మంచి సైజులో ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడే ఒక జామకాయ కూడా నేను అక్కడ నుంచి తీసుకున్నా. చూడండి, ఫ్రూట్స్ అట్లా వస్తాయి, ఎంత చక్కగా వస్తాయో. యాపిల్ బేరు, జామకాయలు, బోల్డన్ని బీరకాయలు చక్కగా హార్వెస్ట్ చేశాను. వంకాయలు ఇంకా చాలా గార్డెన్లో, ఇంకా ఇవన్నీ తీయాలంటే మా గార్డెన్లో అంత, అంటే ఏవైనా సరే మేము కోస్తూ ఉంటే ప్రతి మొక్కకి ఏదో ఒకటైతే మాకు దొరుకుతూనే ఉంటుంది అనమాట. అదొక ట్రెజర్ లాగా ఉంటుంది గార్డెన్ అనేది. సో అదనమాట ఈరోజు హార్వెస్ట్ ఎలా ఉందండి. ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఏమనుకోవద్దు, జామకాయ తింటున్నాను. మీకు కావాలా, మీరు గార్డెన్లో మొక్కలు పెంచుకోండి, చక్కగా తీసుకోండి. ఓకే, మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మీకు మా ఫెర్టిలైజర్ కాంబో కావాలి అంటే కనుక, మీరు ఇలా పండించుకోవాలి, ప్లాంట్కి ఫుడ్ పెట్టాలి అనుకుంటే మా దగ్గర దొరికేటటువంటి ఫర్టిలైజర్స్ కాంబో ప్యాక్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం జ్యోతి గార్డెన్ ఫాలో అవ్వండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖ్నో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.